बच्चों, सबको शुभोदय। आज हमें 10वीं कक्षा में पहला उपवाचक पाठ 10वीं कक्षा में पहला उपवाचक पाठ के बारे में आज हमें जानकारी कर लेंगे। सभी श्रद्धा से सुनो बच्चों। आज हमारा पाठ का नाम उपवाचक पाठ का नाम शांति की राह में। शांति की राह में का मतलब क्या है? शांति, फर्स्ट ऑफ ऑल शांति అంటే ఏంటి? शांति का मतलब है ही పీస్। పీస్ మీన్స్ శాంతి అన్నమాట। అంటే పీస్ఫుల్గా ఉండటం అంటాం, ప్రశాంతతగా ఉండటం అంటాం చూడండి, ఆ పీస్నెస్ అన్నమాట। की में कारक చిహ్నను, రాహ్ సంజ్ఞ, వ్యా ఫ్రూట్, శాంతి కూడా సంజ్ఞ, రాహ్ కూడా సంజ్ఞ, వ్యా ఫ్రూట్। శాంతికి రాహ్ మే మతలబ్ ఏంటి అంటే పీస్ఫుల్గా వెళ్ళే దారి అన్నమాట। మనము చేసే పని, మనం వెళ్ళే దారి, మన ఆలోచన విధానాన్నే మనం శాంతికి రాహమే అంటాం। ఇక్కడ మనం లెసన్లోకి వెళ్ళేమంటైతే అసలు శాంతికి రాహమే అంటే ఇదేంటో చూద్దాము। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है, सेंटेंस చూడండి। यदि हमारे पास दुनिया का सारा वैभव सुख साधन उपलब्ध है, ఒకవేళ మన దగ్గర దునియాకా అంటే ప్రపంచంలో ఉన్న సారా వైభవ్ మొత్తం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఉపలబ్ధ హై, పరంతు శాంతి నహీ హై, అయినప్పటికీ కూడా మన దగ్గర ఏం లేదంటే మెయిన్ ఇదే అన్నమాట। మనకి ఏం ఉన్నప్పటికీ లేనప్పటికీ, కోటీశ్వరులు అయినప్పటికీ కూడా శాంతి పీస్నెస్ లేకపోతే ఆ వైభవం అనేది వ్యర్థము। వైసా సుఖ్ సాధన్ వ్యర్థ హై, చాలా వ్యర్థం అన్నమాట। అలాంటి సుఖం అనేది వేస్ట్। సంసార్ మే మానవ్ ద్వారా జితనే भी कार्य किए जाते हैं सबका ही एक उद्देश्य है। లోకంలో చూస్తే మనము చాలా ఇవి ఉన్నాయన్నమాట, కార్య అంటే పనులు చేస్తున్నారు। జాబ్స్ వెళ్ళే వాళ్ళు జాబ్స్కి, పనులకు వెళ్ళే వాళ్ళు పనులకి, ఇంకా వర్క్ చేసేవాళ్ళు వర్క్లు, హ్యాండ్లూమ్స్, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనిషి యొక్క శాంతి కొరకే। మనము తాగి తిని కష్టం చేసిన తర్వాత కొంచెం సేపు ప్రశాంతత కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటామన్నమాట। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि शांति क्या है। అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నిటికంటే ముందు మనము దీన్ని అర్థం చేసుకోవాలి। सबसे पहले तो हमें यह जान लेना क्या है शांति। మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామ్స్ అమ్మ। శాంతి కా పరిభాష బతాయే అంటాడు। శాంతి కా పరిభాష బతాయే, ఇది మీరు ఇప్పుడే క్వశ్చన్ని ఆన్సర్గా కూడా మనము క్రియేట్ చేసుకోవాలి। ఎందుకంటే మనము మెటీరియల్స్ని యూజ్ చేయం కాబట్టి ఈ ఆన్సర్ని మనం ఇక్కడే వెతుక్కొని ఓన్ వర్డ్స్లో ఓన్ సెంటెన్స్లో రాసుకుంటే ఇంకా మంచిది। చూడండి, శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ హై కి సుఖ్ సే ముఖ్ సే చుప్ రహే। శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ హై కి, శాంతి అంటే కేవలం కామ్గా కూర్చోవడం కాదు। ఎలా కి ముఖ్ సే చుప్ రహే అంటే నోరు మూసుకొని మనం కూర్చున్నాము, సైలెంట్గా కూర్చున్నామంటే వాళ్ళు శాంతిగా ఉన్నారని అర్థం కాదు। अपितु मन को नियंत्रित कर उसे बुराई का रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है। అసలు నిజమైన అమ్మ ఇక్కడి నుంచి ఇంతవరకు దీనికి ఆన్సరు। ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనమాట। 3 మార్క్స్కి ఉంటుంది। మీరు పాఠ కా నామ్ అని ఉపవాచక పాఠ కా నామ్ అని పెట్టి శాంతికి రాహమే అని పెట్టి ఇది క్వశ్చన్ ఉంటుంది। పైన చూశారు కదా, శాంతికి పరిభాష బతాయి అంటారు। అప్పుడు మనం శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ హై కి ముఖ్ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత్ కరే। నోరు మూసుకొని కూర్చున్నాం, సైలెంట్గా కూర్చున్నామంటే అది శాంతికి అర్థం కాదు। అంటే సైలెంట్గా కూర్చున్నంత మాత్రాన మనం పీస్ఫుల్గా ఉన్నామని కాదు। ఎందుకంటే సైలెంట్గా కూర్చున్నప్పటికి కూడా మన మనసులో, మన మైండ్లో అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలైన ప్రాబ్లమ్స్, అనేక రకాలైన మనకున్న హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ ఒక పక్క చాలా మదన పెడుతుంటాయన్నమాట మనసుని। సో అప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, అన్నీ ఆలోచిస్తుంటారు। సో అది శాంతి కాదు। అపితు మన్కో నియంత్రిత్ కరే అంటే మనము సైలెంట్గా కూర్చుంది కాక
మనస్సుని మన మనస్సుని చెడు విధాలుగా చెడు రాస్తా వైపు వెళ్ళకుండా, అంటే వే ఆఫ్ రూట్. మనకి ఇప్పుడు డబ్బులు అవసరం ఉంటాయి, ఆలోచిస్తూ కూర్చుంటాం, టెన్షన్ పడుతుంటాం. అప్పుడు మనసు కొన్నిసార్లు పరిపరి విధాలుగా చెడు ఆలోచనల వైపు పోతుంది. అంటే ఈజీ ఆఫ్ ఎర్నింగ్ అనమాట. అంటే అవినీతిగా అబద్ధం చెప్పి దొంగతనం చెప్పి మనము ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అలా వెళ్ళకుండా నియంత్రణ చేస్తే మనస్సుని అప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. మనము వెళ్ళే దారి కరెక్ట్ కాదు, బురాయి కా రాస్తే పర్ చల్నే సే రోక్నాహి. అంటే అలాంటి టైంలో మనం రాంగ్ డిసిషన్ తీసుకోకుండా మనస్సుని నియంత్రించినప్పుడే దట్ ఈజ్ రియల్ పీస్ అన్నమాట. అప్పుడే మనకి నిజమైన శాంతి లభిస్తుంది. ఇస్లియే జహా శాంతి హే వహా సుఖ్ హే. అందుకే మనకి ఎక్కడ శాంతి పీస్ ఉంటుందో, ఇస్లియే జహా శాంతి హే వహా సుఖ్ హే. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే మనకి సుఖం లభిస్తుంది. జహా సుఖ్ హే వహీ స్వర్గ్ హే. ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది. జహా స్వర్గ్ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై. ఎక్కడైతే అలాంటి వాళ్ళు జీవిస్తుంటారో వరల్డ్లో అదే అతి పవిత్రమైన పుణ్యస్థలం లాంటిది. శ్రేష్ఠ స్థాన్, శ్రేష్టమైన ప్లేస్ అదే అన్నమాట. युद्ध दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. ఎలాంటి యుద్ధాన్ని, దుఃఖాన్ని, అత్యాశని, సబీ పీడావు, ఇలాంటి చెడు అలవాట్లని మొత్తము మిటానేక అంటే తుడిచివేయబడే మాత్ర సాధన్ శాంతి. అలాంటి ఒక్క గొప్ప గుణం దేనికి ఉందంటే పీస్ ఆఫ్, శాంతికి ఉందన్నమాట. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై. మన దగ్గర డబ్బులు ఉండబట్టి భౌతిక సంపద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక సంపద అంటే మనం శారీరకంగా మనం వేసుకునే నగలని, ఆ కొత్త బట్టలని, తిండి, ఇవన్నీ కూడా మనకి భౌతిక సంపద. ఖరీద్ సక్తే హై, డబ్బులు పెడితే ఇవన్నీ కూడా మనము కొనగలం. ఏవైనా కూడా, ఏ వస్తువులైనా కూడా మనం పర్చేస్ చేయగలం. కింటు శాంతి నహి. కానీ శాంతిని మాత్రం నువ్వు కోట్లు పెట్టినా కూడా నువ్వు కొనలేవు. యహీ కారణ్ హై దునియా భర్ कि कोई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. అందుకనే మనము చూడండి, ఇంతకుముందు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. అలాంటి యుద్ధాలన్నీ నియంత్రించడానికే మనము ఒక ఇవిని కనిపెట్టామన్నమాట. దునియా పర్ కై ధనీ దేశ్ శాంతి. ఏదైతే ప్రశాంతంగా జీవిస్తున్న దేశమో అదే ఘనీ దేశం, సంపద కూడిన దేశం అన్నమాట. అలాంటి దేశమే గొప్ప దేశం అని అర్థం. యుద్ధాలు, వార్లు, ఎప్పుడు నరుక్కోవడాలు, చంపుకోవడాలు విన్న దేశం గొప్ప దేశం కాదు. అది ఎంత దీంట్లో కూడా డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా సంపదలో అది వెనుకబడిన దేశం కిందే లెక్క అనమాట. యుద్ధ సే సభీ శాంతి స్థాపిత్ నహీ హో సక్తి హై. యుద్ధం చేయవాళ్ళకి సభీ దేశోं की बीच చర్చా ఏవం సహయోగ్ కే ద్వారా శాంతి కి స్థాపన కీ జా సక్తి హై. ఇంతకుముందు చూస్తే మనము రాజ్యాలు చాలా యుద్ధాలు పడుతుంటాయన్నమాట. అంటే అప్పుడు ప్రాణహాని, ధన నష్టము, ప్రాణ నష్టము, ఇంకా మనుషులు అంగవైకల్యమైపోవడం ఇవన్నీ జరుగుతుండేవి. కానీ ఇలా జరగడం కాదు శాంతి అంటే అని చెప్పేసి మనకి ఒక నియమం ప్రవేశపెట్టారు. అది చర్చ. బల్కి సభీ దేశ్ కే బీచ్ చర్చా ఏవం సహయోగ్ కే ద్వారా. అంటే మనకి ఇంతకుముందు రాజులు పరిపాలించేటప్పుడు ఇలా చేశారు. కానీ మనం ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకొని ప్రతి దేశం వాళ్ళు కూడా చర్చ ద్వారా, అంటే కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, సహయోగ్య ద్వారా, ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకోవడం ద్వారా శాంతికి స్థాపిత్ కీ జా సక్తి హై. శాంతిని మనం నెలకొల్పగలము అన్నమాట అలా చేయడం ద్వారా. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సందర్భంలోనే 24 అక్టోబరు 1945లో సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన. అంటే సంయుక్త రాష్ట్ర సంఘ్ మీన్స్ ఇక్కడ మనకి యుఎన్ఓ, సంయుక్త రాష్ట్ర సంఘ్. మనము 9th క్లాస్లో మనం విన్నాం. 9th క్లాస్లో బదలే అనే సోచ్లో యుగరత్న శ్రీవాస్తవ్ అనే పేరుతో మనకు గుర్తుండాలి. మీరు 9th క్లాస్ చదివిన్నారు కాబట్టి అప్పుడు మనం సంయుక్త రాష్ట్ర సంఘ్ గురించి మనం నేర్చుకున్నాం అన్నమాట. సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన హుయి. ఇస్కా మూల్ ఉద్దేశం, దీని యొక్క టోటల్ ఉద్దేశం ఏంటి అంటే
विश्व के सभी देशों के बीच శాంతి की స్థాపన करना విశ్వ के सभी देशों के बीच में అంటే విశ్వ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ అన్నమాట. అన్ని దేశాల మధ్య బీచ్ మే శాంతికి స్థాపన కన్నా ఇలాంటి శాంతి స్థాపన చేయాలనే మనకి నోబెల్ బహుమతిని క్రియేట్ చేశారన్నమాట. అయితే ఇది ఒక్క ఇండియా వాళ్లకు, ఒక అమెరికా వాళ్లకు, ఒక జపాన్ వాళ్ళకు అట్లా కాకుండా అన్ని దేశాలకు మనకి స్కూల్లో మనం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ పెడితే చూస్తూ ఉంటాం. మనం ఏం చూస్తుంటామంటే అందరికీ కాంపిటీషన్ పెడతారనమాట. అంటే ఎవరు బాగా రాస్తారు అలాంటప్పుడు పోటీలు పడి చదువుతారు. సో అందుకనే ఇక్కడ కూడా ఏం చేశారంటే అన్ని దేశంలో ఉన్న అన్ని వరల్డ్లో ఉన్న అన్ని దేశాలకు కూడా శాంతి స్థాపించడానికి ఇది ఒకటి క్రియేట్ చేశారనమాట. ఇతనా హీ నహీ శాంతి की क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष నోబెల్ పురస్కార్ भी दी जाती है. అయితే ఇలాంటి వాటిల్లో ముందుండాలి, మా దేశం ముందుండాలి, మా దేశం ముందుండాలని అందరూ కూడా శాంతిని నెలకొల్పడానికి సర్వదా కృషి చేస్తారని చెప్పేసి ఈ నోబెల్ బహుమతిని వరల్డ్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఈ యుఎన్ఓ అనేది ఒకటి పెట్టింది. ఎందుకని ఈ పేరు ప్రఖ్యాతుల కోసమైన దేశాల్లో శాంతి నెలకొల్పుతారు, శాంతిని పెంపొందిస్తారు, శాంతి మార్గంలో నడవడానికి ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ నోబెల్ పురస్కారాన్ని అక్కడ ప్రవేశపెట్టారు. శాంతికి స్థాపనమే अपना जीवन समर्पित करने के वाले कोई महान हस्तियां हैं यहाँ. उन्हीं में से 2 महान लोगों की महान कार्यों के बारे में दिया जा रहा है जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारों की स्थापना में लगा दिया है. అయితే ఇలాంటి శాంతి స్థాపన చేయడానికి మనకి ఇద్దరు వ్యక్తులని మనమే ఇక్కడ తీసుకున్నాం. అంటే చాలామందికి వచ్చాయి నోబెల్ పురస్కారాలు. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో అంటే ఒక్కొక్క దాంట్లో అనమాట. మనకి ఫిజిక్స్లో ఒకళ్ళకి, మ్యాథ్స్లో, పీస్లో ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కళ్ళకి నోబెల్ పురస్కారాలు ఇచ్చారు. ఇక్కడ మనకి శాంతి, పీస్ గురించి ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని, వాళ్ళ మహాన్ గొప్ప వ్యక్తుల్ని ఇద్దరి గురించి మనము ఈ పాఠం మనకి సందేశాన్ని ఇస్తుంది. వాళ్ళ గురించి మనకి పరిచయం చేస్తుంది. చూడండి, నెల్సన్ మండేలా. ఈ పేరు మనం వినే ఉంటాము. చూడండి ఇక్కడ పిక్ ఉంది కదా, నెల్సన్ మండేలా. ఈయన నెల్సన్ మండేలా. బాగా చూడండి అమ్మా. मंडेला का नाम से विश्व भर में प्रख्यात शांतिदूत का पूरा नाम, शांति दूता का पूरा नाम रोल हिलहिला मंडेला था. ఆయన పూర్తి పేరు అసలు నెల్సన్ మండేలా అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన శాంతి దూతకు మరో పేరు అన్నమాట. అయితే ఆయన పూర్తి పేరు ఏంటంటే రోలీ హల్హలా మండేలా. బాగా గుర్తుపెట్టుకోవాలి, రోలీ హల్హలా మండేలా థా. ఉన్కా జన్మ, ఆయన యొక్క జన్మ ఎప్పుడు జరిగిందంటే 18 జులై 1918. హిందీ ప్రతి అక్షరం కూడా హిందీలో మీరు అంకెని హిందీలో చెప్పడం పలకడం నేర్చుకోవాలి. 18 జూలై అంటే జూలై మంత్ 18వ తారీఖున 1918 1918లో ఆఫ్రికాలో అయ్యింది అన్నమాట. వే దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి థే. ఈయన దక్షిణాఫ్రికా యొక్క ప్రథమ అంటే ఫస్ట్ అశ్వేత్ అంటే తెల్ల జాతి, అశ్వేత్ అంటే నల్లనైన, రాష్ట్రపతి థే అశ్వేత్ జాతికే అంటే నల్ల జాతికి చెందిన ప్రథమ రాష్ట్రపతి ఎవరు అంటే నెల్సన్ మండేలా. राष्ट्रपति बनने से पूर्व ये दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीका नेशनल कांग्रेस और इसका सशस्त्र उम्खोते वे सिज्वे. అయితే ఈయన కొన్ని పోరాటాలు చేశారనమాట. భేదభావాల్ని మనకి ఇక్కడ ఎలాగైతే అంబేద్కర్ గారు అలా మన ఇండియాలో అలా చేశారో కొన్ని భేదభావాలు తుడిపివేయడానికి రంగ్ భేద్ కా విరోధ్ కర్నే వాలే ఆఫ్రికాకే నేషనల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థను నిర్మించి ఆ సంస్థ ద్వారా తను కొన్ని పోరాటాలు చేశారనమాట, విప్లవాలు. దాంట్లో ఉంఖోతే వే సిజ్వే కా అధ్యక్ష రహే.
ఒక సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖోతోం వే సిజ్వే అనే సంస్థ ద్వారా ఆయన అధ్యక్షుడిగా ఉండి అన్ని కార్యకలాపాలు ఆ విప్లవాల్లో ఆ పోరాటాల్లో ఈయన పాల్గొన్నారనమాట, అధ్యక్షతను వహించి. మనకి స్వతంత్ర పోరాటంలో గాంధీజీ ఎలా స్వతంత్ర యోధుడిగా నిలబడ్డారో అక్కడ కూడా ఈయన అధ్యక్షతను వహించారు ఆ విప్లవానికి. రంగ్ భేద్ విరోధీ సంఘర్షకే रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने रंग भेद के विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. అయితే ఈ రంగు భేదభావాల విప్లవంలో ఈయన 27 ఇయర్స్లో ఈయన అక్కడ రాబిన్ ద్వీప్లో కారాగారము అంటే శిక్షణ, జైలు శిక్షణ అనుభవించాడనమాట. విప్లవకారులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తప్పు అంటే వాళ్ళు చేసేది మంచి పని అయినప్పటికీ కూడా అప్పుడు విప్లవాల్లో పాల్గొన్న వాళ్ళకి అట్లా శిక్షణ జైల్లో వేసేవాళ్ళు అనమాట. ఉన్హే కోయలా ఖనిక్ కా కామ్ కర్నా పడా థా. అయితే జైల్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టరు, మనకి తిండి పెట్టి కూర్చోబెడతారంటే కూర్చోబెట్టరు. కోయిలా ఖనిక్ అంటే బొగ్గు పనులు చేయించారనమాట ఈయన చేత. అక్కడ జైల్లో పెట్టినప్పుడు ఈయన ద్వారా బొగ్గు పనులు కూడా చేయించారు. సన్ 1990 में 1990లో శ్వేత్ సర్కార్ సే హుయి ఏక్ समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. ఈ శ్వేత సముద్రంలో అంటే ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఈ విప్లవాల్లో అన్నిట్లో పోరాడి ఆయన విజయం సాధించిన తర్వాత శ్వేత్ సర్కార్ తెల్ల జాతి యొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు సేహుయి ఏక్ సమఝౌతేకే బాద్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ఉనే నయే దక్షిణాఫ్రికా నిర్మాణ్ కియా, ఒక కొత్త దక్షిణాఫ్రికాని ఈయన నిర్మించాడనమాట. అంటే ఫస్ట్ రూల్స్ అన్ని తీసేసి అందరికీ న్యాయం జరగాలని ఒక కొత్త రూల్ని పాస్ చేసి ఒక కొత్త దక్షిణాఫ్రికాని ఈయన నిర్మించాడనమాట. వే దక్షిణాఫ్రికాకే ఏవం समुचे विश्व में रंग भेद का विरोध करने का ప్రతీక్ బన్ గయే. ఈయన అప్పటి నుంచి అంటే రంగు భేదభావాలను ఈయన తుడిపివేసి ఒక కొత్త విప్లవకారుడిగా ఆ విప్లవంలో విజయం సాధించి ఈయన కొత్త దక్షిణాఫ్రికాని నిర్మించాడు. సంయుక్త రాష్ట్ర సంఘనే उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప పోరాటం చేసి ప్రజల కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఆ దక్షిణాఫ్రికా యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన్ని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ ఆయన పుట్టినరోజు ఎప్పుడు జూలై 18 నాడు ఏం చేశారంటే నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దివస్ చేసుకుంటున్నాం. ఆజ్ హిందీ దివస్, గణిత దివస్ అని, స్వతంత్ర దివస్ అని, టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దివస్ అని అలా చేసుకుంటున్నాం కదా. నవంబర్ 14కి చిల్డ్రన్స్ డే అని, అంటే ఆ రోజు చిన్నపిల్లలకు సంబంధించి నెహ్రూ యొక్క బర్త్డేని ఆయనకి ఇష్టమని చెప్పేసి ఆ రోజు చిల్డ్రన్స్ డే అలా జరుపుకుంటాం. అలానే ఇక్కడ నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ అని వీళ్ళు గవర్నమెంట్ ప్రకటించింది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి, గొప్పదైన సేవలు అనమాట. ఆయన చేసిన సేవలు చాలా గొప్పవైనవి కాబట్టి అలా ఆ రోజుని ప్రకటించారు. అంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిందనమాట. के रूप में मनाने के निर्णय लिया. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. అయితే అందరూ వ్యాపక దృష్టి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దక్షిణాఫ్రికా మొత్తం కూడా తన్ని రాష్ట్రపిత మాన్తే హై. మన జాతిపిత ఎవరు? మన జాతిపిత గాంధీజీని మనం ఎలా అయితే కొలుస్తామో ఆయనని జాతిపిత లాగా అక్కడ రాష్ట్రపతి దక్షిణాఫ్రికాకే జాతిపితాకే ద్వారా ఆయన్ని అందరూ కొలుస్తారనమాట. మాన్తే హే. ఉనే లోకతంత్రకే ప్రథమ సంస్థాపక్. లోకతంత్ర అంటే లోక కళ్యాణం కోసము ప్రథమ్ మీన్స్ ముందుగా, స్థాపక్ అవరు ఉద్ధారకర్త అంటే ఉద్ధరించేవాడు, మన దేశాన్ని ఉద్ధరించేవాడుగా అందరూ కూడా అందరి చేత గుర్తింపబడ్డారు. ఎవరు? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా నేమ్ ఏంటి? రోలీ హిల్హిలా మండేలా.
दक्षिण अफ्रीका के प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है। అయితే దక్షిణాఫ్రికా జనులు ఈయనకి రాష్ట్రపిత అని, రోలీ హిల్హలా అని, ఇంకా నెల్సన్ మండేలా అని, ఇంకోటి మదీబా. మదీబా అంటే ఒక రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట, చాలా గొప్పదైన వాడు అని అర్థం అనమాట. యహ్ శబ్ద్ బుజుర్గోం కే లియే సమ్మాన్ సూచక్ హై. ఇది ఈ వర్డ్ అనేది రెస్పెక్టబుల్గా వాడే యూస్ చేసే ఒక వర్డ్ అనమాట. మదీబా అంటే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి. उन्हें सब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कार से सम्मानित किया गया है. అయితే ఈయన చూడండి ఇక్కడ ఒకటి ఇవి అందరూ ఏం చేసుకోవాలి, మదీబా అనేది ఈయనకున్న పేర్లలో ఇది ఒకటి మదీబా. ఇంకా 250 కన్నా అధిక రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ పురస్కారాలతో ఈయన సన్మానింపబడ్డాడు అన్నమాట. సన్ 1993 में నోబెల్ శాంతి పురస్కార్. ఈయన 1993లో నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందారనమాట. అస్సలు ఇదంతా మనకి ఫస్ట్ ఎందుకు వచ్చింది ఇక్కడ పురస్కారాల గురించి అంటే, అసలు లెసన్ నేమే శాంతి పీస్లో ఎవరెవరికి నోబెల్ పురస్కారాలు వచ్చాయి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన నేమ్ ఎవరిది అంటే నెల్సన్ మండేలా. శాంతి ఎప్పుడు వచ్చింది ఆయనకి 1993లో వచ్చిందనమాట శాంతి పురస్కార్. భారతరత్న అవరు మళ్ళీ భారతరత్న పురస్కార్ కూడా వచ్చింది 2008 2008లో భారత పురస్కార్ వచ్చిందనమాట. మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త్ హువా హై. 2008లో గాంధీ పురస్కార్ కూడా ఆయనకి ప్రాప్తమైందనమాట, వచ్చింది. చూడండి ఎన్ని మామూలుగా నార్మల్ ఆయనకి పురస్కారాలు 250 జరిగితే మెయిన్ పెద్దవి అనమాట. భారతరత్న అనేవి, నోబెల్ అనేవి, గాంధీ శాంతి పురస్కార్ అనేవి ఇలా గొప్ప పురస్కారాలు కూడా వచ్చాయి. ఇంకా స్వర్గవాస్ అంటే ఆయన చనిపోయింది ఎప్పుడు అంటే 23 నవంబర్ 2013, 23 నవంబర్ 2013 కో హువా. అంటే ఎగ్జాక్ట్లీగా మనకి 8 ఇయర్స్ అయిపోయిందనమాట. 9 ఇయర్స్ అవుతుంది, దాదాపుగా 9 ఇయర్స్ అయింది 2013లో రీసెంట్గా అనమాట. ऐसा महान शांति दूता के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि సమర్పిత్ కి. అయితే చూడండి గొప్ప వ్యక్తులు చనిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతారు అనమాట. అంటే ఎందుకంటే వాళ్ళ ద్వారా సమాజమే బాగుపడుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు అందరూ కూడా చాలా ఫీల్ అవుతారు. అలా గొప్ప శాంతిని శ్రద్ధాంజలి ఘటించారనమాట శాంతితో. ఇంకా సంఘర్షిత్ జీవన్ హమే శాంతి కి రాహ్ మే చలానే కే లియే ప్రదర్శిత్ కర్తే హై. ఈయన యొక్క జీవితాన్ని అనుగుణంగా తీసుకొని మనం శాంతి మార్గంలో నడవడానికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట. మనం లైఫ్లో ముందుకెళ్ళడానికి ఏపీజే అబ్దుల్ కలాంని ఎలాగైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటామో శాంతిని నెలకొల్పడానికి ఈయన నెల్సన్ మండేలాని ఒక విధంగా మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అయితే మనకి ఈ లెసన్ 2 వ్యక్తుల గురించి చెప్తుంది అని చెప్పుకున్నాము. ఒకటి మనం నెల్సన్ మండేలా గురించి చెప్పుకున్నాము. సెకండ్ వన్ మదర్ తెరీసా. చాలా 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 గొప్ప వ్యక్తి. అసలు మదర్ అనేది అమ్మ అనేది మనం ఒక అమ్మ మనకు జన్మనిచ్చిన అమ్మనే అంటాం. కానీ ఈమెను చూడండి ప్రతి ఒక్కళ్ళు మదర్ అని పిలిచేలా ఆమె నేమ్ పెట్టారనమాట. కానీ ఈమె ఫుల్ నేమ్ మదర్ తెరీసా కాదు. కానీ దీన్ని చేసిన గొప్ప కార్యక్రమాలకి ఈమెకి మదర్ తెరీసా అని మనం పిలుస్తున్నాం. మదర్ తెరీసా ఏక్ ఐసా నామ్ హై. మదర్ తెరీసా అంటే ఇలాంటి ఒక గొప్ప పేరు. జో శాంతి, కరుణ, ప్రేమ్ వ వాత్సల్యక పర్యాయ కహలాతా హై. అసలు మదర్ తెరీసా అంటే మనం పర్యాయ శబ్దాలు వింటుంటాం. దునియా అంటే సంసార్, జగ్, విశ్వ, ప్రపంచ అని. అలా మదర్ తెరీసాకి పర్యాయ పదాలు ఏంటి అంటే శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్య ఇవి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అన్నీ కలిపే ఈ మదర్ తెరీసా. ఐసా మహాన్ మాతా కా పూరా నామ్. ఇలాంటి గొప్ప వ్యక్తి అయిన ఈమె పూర్తి పేరు ఏంటి అంటే గోంగ్షే బజాష్యూ తెరేసా థా. ఈమె యొక్క పూర్తి పేరు అంటే ఆగ్నేస్ గోంగ్షే బజాష్యూ తెరేసా థా.
उनका जन्म 26 అగస్టు 1910 ఈమె యొక్క జన్మ ఎప్పుడంటే 26 ఆగస్టు 26 ఆగస్టు 1910లో ఈమె జన్మించింది. और स्वर्गवास ఎప్పుడంటే టీచర్స్ డే రోజు అనమాట 5 సితంబర్ 1997లో సెప్టెంబర్ 5 1997లో ఈమె స్వర్గవాసులు అయ్యారనమాట. ఎవరు? మదర్ తెరెసా. వైసాతో వే యుగోస్లేవియా మూల్కి థీ. ఈమె ఎక్కడి వాసి అంటే యుగోస్లేవియా, మన ఇండియనా అంటే కాదు, ఈమె ఏ దేశస్తురాలు అంటే యుగోస్లేవియా దేశస్తురాలు అయినప్పటికీ కూడా చూడండి, ఆమె యుగోస్లేవియా నుంచి వచ్చి ఇండియాకి చేయాల్సిన అవసరం ఏముంది, అలాంటి యుగోస్లేవియా నుంచి వచ్చిందనమాట. మూల్కీథి అంటే ఆ ఏరియాకి సంబంధించింది, అక్కడ ఆమె అనమాట, ఈమె యుగోస్లేవియా వాసి. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. ఆమె ఇలాంటి దృక్పథంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ సేవలో నిమగ్నమయ్యి ఇలాంటి భావనలు ఆమెలో ఉండి భారత్కి నాగరికత అంటే భారతదేశం యొక్క నాగరికతను అలవర్చుకొని ఇక్కడి ఆమె అయిపోయిందనమాట, భారతదేశస్తురాలు అయిపోయింది. ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే నామ్ కియా. ఫస్ట్లో ఈమె ఇక్కడ ఎలా వచ్చింది అంటే అధ్యాపిక, ఒక టీచర్గా జాయిన్ అయ్యి టీచర్గా చేరి, కింటూ ఉన్కే సపనా కుచ్ ఔర్ హీ థా. అయితే టీచర్గా ఉన్న రోజుల్లో ఈమె ఆ టీచర్ వృత్తిలో సాటిస్ఫై అవ్వలేకపోయిందనమాట. అంటే ఆ టీచర్ పనిలో ఈమె తృప్తి పొందలేకపోయింది. అందుకని ఏం చేస్తుందంటే వే అనాథో గరీబో ఔరు రోగియో కోయి సేవా కర్నా చాతీ థీ. అందులోనే ఆమె దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి ఆ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసేసి గరీబో ఔర్ రోగియో, బీదవాళ్ళు మరియు రోగులు ఎవరైతే ఉన్నారో సేవా కర్నా చాహతీ థీ, వాళ్లకు సేవ చేయాలి అని ఆమె నిర్ణయించుకుందనమాట. इसलिए उन्होंने सन 1950 में కోల్కతా మే, అందుకనే ఆమె 1950లో కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపనకి, అందుకనే ఆమె 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను నిర్మించిందనమాట. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థకే హీ నిర్మల్ హృదయ్ కహతే హై. ఆమె ద్వారా స్థాపించిన ఈ సంస్థనే నిర్మల్ హృదయ్ అన్నారనమాట. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. ఆమె వేరే దేశం నుంచి వచ్చి భారతదేశంలో చేస్తూ మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లో ఉండి టీచింగ్ చేస్తూ అది కూడా సాటిస్ఫై అవ్వలేక రోగుల కోసం, అనాథల కోసం, బీదల కోసం ఒక సంస్థను స్థాపించి కోల్కతాలో ఆ సంస్థకి మిషనరీ ఆఫ్ చారిటీ నుంచి ఆ సంస్థ నుంచి ఒక సంస్థ స్థాపించింది. దాన్నే మనము నిర్మల్ హృదయ్ అంటామన్నమాట. ఉన్హోనే అపనా సారా జీవన్ అంటే ఆమె తన యొక్క టోటల్ లైఫ్ని మొత్తం గరీబు, అనాథ, బీమారీ లోగోంకు సేవ కర్నే దియా. మన లైఫ్ అయితే మనం ఎంతసేపటికి మన పిల్లలు, మన ఇల్లు, మన అమ్మ నాన్న, మన అత్తమామలు, ఇవే మనకి ప్రపంచం ఉంటాయి. కానీ తన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసేసి అనాథల కోసం, రోగుల కోసం, బీదవారి కోసం ఈమె లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసింది. 1970 तक वे गरीबों, अनाथ, असह्यों के लिए और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध किया गई है. 1970 నుండి ఈమె గరీబో అసహాయం అంటే బీదలు మరియు అసహాయులు, ఏ సహాయం లేక కోల్పోయి ఉంటారు చూడండి, జీవితం మీద విరక్తి పొంది జీవితం కోల్పోయి ఉంటారు లైఫ్ని, అలాంటి వాళ్ళ కోసం మానవీయ కార్యంకెళ్ళి వాళ్ళకు ఉపయోగపడే కార్యాల కోసం ప్రసిద్ధి హోగయి, ఇంకా సుప్రసిద్ధురాలైంది. అలాంటి వారి కోసం తను ఉంది అనే ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగిందనమాట. सन 1979 में 1979లో उन्हें नोबेल पुरस्कार 1979లో ఈమె నోబెల్ పురస్కారాన్ని పొందింది. మరియు सन 1980 में 1980లో భారతరత్న పురస్కార్ से सम्मानित किया गया है. ఆ భారతరత్న పురస్కార్తో ఈమె సన్మానిత్ మీన్స్ సన్మానింపబడింది.
భారత రత్న పురస్కారం నుండి సన్మానింపబడింది. అందుకే మనం చెప్తుంటాం చూడండి, ప్రార్థనా కర్నే వాలే హోఠోं से कुछ सहायता करने वाले हाथ अच्छे हैं. उन्होंने कहने करती थी अधिक महत्व दिया. उन्होंने कथनी से कही करनी అంటే చెప్పడం కన్నా చేయడానికే చాలా గొప్ప విలువ ఇచ్చింది. ఇస్లియే వే హమేషా కహతీ థీ. అందుకే ఈమె ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట. ఏమని ఆమె అసలు మదర్ తెరేసా అంటేనే ఈ సెంటెన్స్, ఈ కొటేషన్స్ గుర్తు రావాలి మనకి. ఏమి అంటే, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे है. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే కొటేషన్ ఈమె బాగా నమ్మింది అనమాట. మాతృమూర్తి కరుణామయి మదర్ తెరేసా ने अपने जीवन में यह साबित कर दिया है कि మానవ సేవ ही మాధవ సేవ. ఈమె యొక్క గొప్ప జీవిత సార్థకం ఏం చెప్పిందంటే, మానవ సేవయే మాధవ సేవ. మనం ఎక్కడో పూజలు వెళ్ళి, గుడులకు వెళ్ళి పూజలు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. మానవ సేవ, మనము మా పిల్లలకి మానవులకి సేవ చేయడమే మాధవ సేవ చేసినంత గొప్పటి అనమాట. పరోపకార్కే పథ్ పర్ చల్నే వాలోం కో హీ అంటే పరులకు ఉపకారం చేసే పదంలో నడిచే వాళ్ళకే వాహి వాస్తవిక జీవన్ మిల్తా హై. నిజమైన లైఫ్ దొరుకుతుంది. అంటే ఇతరుల కోసం పరులకు ఉపకారం చేస్తూ ఎప్పుడైతే మనము సేవ చేస్తూ నడిచామో మన లైఫ్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకే వాస్తవిక జీవన్, నిజమైన జీవితం వాళ్ళకు లభిస్తుంది. ఆజ్ వే హమారే బీచ్ నహీ రహీ. కానీ ఇవాళ తను మన మధ్యలో లేదు. किंतु उनके महान विचारों, उत्कृष्ट कार्यों और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆమె లేనప్పటికీ కూడా ఆమె ఏదైతే మనకి తెలియజేసిందో మంచి పనులు చేయాలి అనేది. అందుకనే చూడండి, ఇప్పుడు తన పేరు ద్వారా చాలా చారిటీస్ ఉన్నాయి. అలాంటివన్నీ సంస్థలు నడపబడుతున్నాయి మదర్ తెరేసా నేమ్ తోటి. అలానే మనం కూడా ఆమె లేకపోయినప్పటికీ కూడా ఆమె లాంటి గొప్ప జీవితం, ఆమెంత చేయకపోయినా పరులకు ఉపకారం చేస్తూ మనం కూడా ఒక మంచి లైఫ్ని పొందాలి అని చెప్పేసి ఈ మదర్ తెరేసా మరియు మనకి నెల్సన్ మండేలా శాంతికి రాహమే పాఠంతో మనకు ఒక గొప్ప నీతిని నేర్పారు. సో బాగా ఇంకొకసారి ఈ వీడియోని చూసి మీరు ఈ లెసన్ని మంచిగా అవగాహన చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. Thank you for the opportunity.